బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యుల సమయపాలన లేక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన వైద్యశాలలో వైద్యులు ఎప్పుడు వస్తారో తెలియక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రజాసేవను విస్మరించారని ఆరోపణలు వస్తున్నాయి. కొన్నిసార్లు సేవలు వైద్యులు బదులు కాపలా సిబ్బంది ద్వారా జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. పేదలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేక ఇక్కడే ఆధారపడుతుంటే సమయపాలన పాటించని వైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పిట్లవానిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రం పిట్లవానిపాలెం పరిస్థితి దయనీయంగా మారింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో కోట్లు బడ్జెట్ ఇచ్చి బిల్డింగ్లు కట్టించి మందులు ఇస్తే ఇక్కడ పనిచేసే డాక్టర్ అమ్మలో నర్సులు స్టాఫ్ ఎనీబడి ఎవరైనా అందుబాటులో లేరు. సమయాన్ని పాటించట్లేదు. సమయానికి వచ్చిన పేషెంట్లకి రిసీవ్ చేసుకున్న వాళ్ళకి కావాల్సిన ఏం వైద్యం చేయాలో చేయట్లేదండి. ఈరోజు నేను ఈ ఏలు పుండొచ్చి వస్తుంటే గంట సేపు ఉన్నా కూడా పట్టించుకున్న నాదుడు లేడు. డాక్టర్ అమ్మ గారు 11ంటికి వచ్చారు ఒక ఆవిడ. తర్వాత ఏంటి అని అడిగితే ట్రాన్స్ఫర్లు అయ్యారు, వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారని చెబుతున్నారు కింద స్టాఫ్. అయితే దీని గురించి నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. దీని మీదట ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు స్పందించి మా యందు పేదల యందు దయ ఉంచి మేము ఇక్కడికి వచ్చే చుట్టుపక్కల 14 ఊర్ల గ్రామాలే కాకుండా నిజాంపట్నం మండలం నుంచి కూడా వస్తున్నారు, కర్లపాలెం మండలం నుంచి వస్తున్నారు. అయినా కూడా వీళ్ళ ఇష్టం వచ్చినట్టు సమయపాలన లేకుండా వచ్చిన వాళ్ళతో వైద్యం చేయకుండా వాళ్ళ ఇష్టాసారంగా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడి వ్యవహారం చేస్తున్నారండి. మీ అందరికి ఎమ్మెల్యే